ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తండ్రిని ఆసుపత్రిలో దించి తిరిగి వస్తానన్న యువకుడు చివరకు శవమై కనిపించడంతో పాత బస్సులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ హత్య వెనుక హిజ్రాల హస్తం ఉందన్న అనుమానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మీర్ చౌక్ ప్రాంతానికి చెందిన ఫిటోజ్ ఖాన్ కుమారుడు ఓవేజాన్ వయస్సు 26 ఏళ్లు. ఇతను నిరుద్యోగి. గత కొంతకాలంగా స్థానిక హిజ్రాలతో ఓవేజాన్ సన్నిహితంగా మెలిగేవాడు. ఈ పరిచయమే అతని ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరూ ఊహించలేదు. గత నెల 27న రాత్రి 11 గంటల సమయం. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని దుర్రోషెహవార్ ఆసుపత్రి వద్ద వదిలేసి ఓవేజాన్ బయలుదేరాడు. అది అతను తన కుటుంబానికి ఇచ్చిన చివరి దర్శనం. రాత్రంతా గడిచినా ఓవేజాన్ ఇంటికి తిరిగి రాలేదు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అతన్ని అన్ని చోట్ల వెతికారు. ఫలితం లేకుండా పోయింది. మరుసటి రోజు 28 తేదీన సర్దార్ నగర్ సమీపంలో ఓవేజాన్ బైక్ మీద పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన కొడుకు కనిపించకుండా పోవడంతో ఫిటోజ్ ఖాన్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కేసు మిస్టరీగా మారింది. పోలీసుల దర్యాప్తులో ఏమాత్రం క్లూ దొరకలేదు. చివరకు బుధవారం సాయంత్రం కథ విషాదాంతమైంది. షిప్ మండి సమీపంలో ఒక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పహడే షరీఫ్ ఇన్స్పెక్టర్ బిఎల్ఎన్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది ఓవేజాన్ అని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నిందితులు అతన్ని ఎప్పుడు ఎలా చంపారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ హత్యలో దివ్యాంశి కరిష్మా అనే హిజ్రాల పాత్ర ఉండొచ్చని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హిజ్రాలు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హిజ్రాలతో ఓవేజాన్కు ఉన్న పాత పరిచయాలే గొడవలకు దారితీశాయా లేక ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమా అన్న కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. దారుణంగా హత్యకు గురైన ఓవేజాన్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పాత బస్సులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో జరిగిన గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.